మనకు మనం ఫీల్ అయిపోతాం, మా ఇంటికి నేనే యజమానుని అని. కానీ ఎప్పుడైనా నువ్వు ఇంట్లో యజమానిగా ట్రీట్ చేసావా? సేవకునిగానే ఉంటావు. నీ బిడ్డలకు ఏం చేయాలా, నీ భార్యకి ఏం చేయాలా, నీ పిల్లల భవిష్యత్తు కొరకు ఏం చేయాలా, ఎప్పుడేం చేయాలా అనేది ఎప్పుడూ నీ మనసులో ఆరాటం మొదలుతూనే ఉంటుంది. సో కాబట్టి నువ్వు కూడా సేవకుడివే. సేవకుడు కుటుంబానికి, సేవకుడు సంఘానికి, దేవునికి. సో దేవుని సేవకు, దేవుని సంఘానికి సేవకుడు ఎంత ప్రాముఖ్యమో కుటుంబానికి సేవకుడు కూడా అంతే ప్రాముఖ్యం. ఇందులో ఏమి మీరు అనుమానించాల్సిన అవసరం ఏం లేదు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టకపోతే సంఘం ఎలా తయారైంది? నీ కుటుంబంలో సేవకుడు అయ్యి నీ కుటుంబం అందరినీ తీసుకొని వచ్చి మందిరంలో తీసుకొని వస్తుంటే మందిరంలో సేవకుడు వాక్యం చెప్తున్నాడు. నువ్వే కానీ సేవకుడు కాకపోతే నీ భార్య బిడ్డలు ఎందుకు వస్తారు మందిరానికి? సూక్ష్మంలో కుటుంబం దేవుని సంఘం, సూక్ష్మంలో దేవుని కుటుంబం సంఘం అనే మాటను ఎప్పుడు మర్చిపోవద్దు. అవును కదమ్మా? అర్థం కాల? నువ్వు ఇవాళ భరత్ వచ్చాడు, రౌండ్ వచ్చింది, అర్థమైందా? ఎలా వచ్చారు వాళ్ళు? మందిరానికి వెళ్దాం అంటే చెప్తే వచ్చారు వాళ్ళు. నువ్వు ఆ ఇంట్లో ఇప్పుడు సేవకుడివి, అందరిని మందిరానికి నడిపిస్తున్నావు నువ్వు, అందువల్ల నువ్వు సేవకుడివే. వాళ్ళిద్దరిని ఇప్పుడు మీ ఇంట్లో మీరు ముగ్గురు రాకపోతే నేనెవరికి చెప్తాను? ఇడా నేను దేవుని సేవకునే, సంఘ సేవకుని మాట నిజమే, కానీ మీ కుటుంబం అంతా రాకపోతే నేనెవరికి చెప్తాను? అట్లాగే ఇక్కడున్న అన్నయ్య వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్యలతో, వాళ్ళ పిల్లలతో అందరూ వచ్చారు. అలా రాకపోతే నేనెవరితో చెప్తాను? సో అందరం దేవుని సేవకులమే. మన పరిధిలో మనందరం దేవుని పరిచర్యలో భాగస్థులం. ఈ మాటని మర్చిపోద్దు. అందరికీ ఉంది ఈ బాధ్యత. సో కాబట్టి దేవుని సేవలో దాగిన మహిమ ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తూ పోతే బోలెడన్ని సందర్భాలు ఉంటాయి. దేవుని సేవలో మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని రాయబడింది. 4వ వచనం చూడండి, అందులోనే 4వ వచనం కూడా చూడండి. అరణ్యమును 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. 5వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ ఎబ్రీ పత్రిక నేననేది సారీ, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలవబడినట్టుగా దేవుని చేత పిలవబడిన వాడై ఈ ఘనత పొందును. ఇక్కడ ఒక మాట చెప్తానమ్మా, వినండి ప్లీజ్. కొంచెం మనసు పెట్టండి అంతే, ఏమి లేదు. ఏదో వచ్చాం కూర్చున్నాం వెళ్ళిపోయాం అనకుండా కొంచెం వాక్యం మీద మనసు పెడితే ఏదో ఒక ముక్క దొరుకుద్ది. ఏదో 1-2 ముక్కలు దొరుకుతాయి. ఆ ముక్కలు పట్టుకోండి. ఆ ముక్కల్ని పట్టుకొని మీరు ముందుకు సాగండి, మీకు బాగుంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు మోషేతో పాటు అహరోని కూడా దేవుడు పిలిచాడు సేవకి. వాళ్ళు దేవుని సేవకు పిలువబడిన వారు. అమ్మా వినాలి. దేవుని సేవకు వాళ్ళు పిలువబడిన సేవకులు. ఒక ఆయన అన్నాడు, ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఇవాళ రేపు హాల్ ఉంటే చాలు, మందిరం దానంతటా అది అయిపోద్ది, వాళ్లకు కాల్ అక్కర్లేదన్నాడు. అర్థమైందన్నాడు. వాళ్ళకి ఏముంటే చాలు, హాలు, 4 10 మందో 20 మందో కూర్చొని ఆరాధన చేయడానికి ఒక హాల్ ఉంటే చాలు, అదే మందిరం అనుకుంటారంట. వాళ్లకు దేవుని కాలింగ్ అవసరం లేదంట, దేవుని పిలుపు అవసరం లేదంట. గుర్తుపెట్టుకోండి, దేవుని చేత పిలువబడిన సేవకుడే సేవకుడు. దేవుని చేత పిలువబడకుండా ఎంత పెద్ద హాల్ కట్టినా, దేవుని చేత పిలువబడకుండా ఎన్ని గోపురాలు కట్టినా, దేవుని చేత పిలువబడకుండా ఎంత దాని ఏ రాళ్ళు, ఆస్ట్రేలియా నుంచి రాళ్ళు తీసుకొచ్చి, షాబాత్ రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద టవర్స్ కట్టినా దానివల్ల ఉపయోగం ఉండదు. దేవుని సేవకునికి కాలింగ్ ఉండాలి. కాలింగ్ అంటే పిలుపు. దేవుని సేవకునికి పిలుపు ఉంటే ఆ పిలుపును బట్టి దేవుని సేవ జరుగుద్ది. హాల్ ఉంటే జరగదు. ఇవాళ అనేక మంది మందిరాలు లేవు అని అంటే నేను వాళ్ళని నేను కించపరచడం లేదు, నన్ను క్షమించండి. సేవకుడు సేవ చేయలేడు. హాల్ ఉన్నంత మాత్రాన సేవ కాదు.
గుర్తుపెట్టుకోండి. ఇవాళ చాలామంది అలా చేస్తున్నారు. వాళ్ళని విమర్శించే హక్కు నాకు లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పరుని సేవకునికి తీర్పు తీర్చుట నీకేలా అన్నాడు. సో నేను పరుని సేవకునికి తీర్పు తీర్చలేను. అది తన సొంత యజమాని పని. వాడు పడి ఉండుట నేను, వాడు లేచుట నేను తన సొంత యజమాని పని. ఇంట్లోనే అరుగు మీద ప్రార్థన మొదలు పెడతాం. ఇంట్లోనే 10 మందో 5 మందో 15 మందో వస్తారు. అది సంఘం అయిపోద్ది. అక్కడ బోర్డు పెట్టేస్తాం, చేస్తాం. పిలుపున్న సేవకులైతే అరుగు మీద పెట్టిన సంఘమే, పిలుపున్న సేవకులైతే మందిరంలో సేవ చేసిన సేవే. పిలుపున్న సేవకులైతే చిన్న అరుగు మీద తాటాకులు కూడా చేసి పెట్టుకున్న అది మందిరమే. మీకు తెలుసు అనుకుంటా చాలామందికి, పాత వాళ్లకు, మనం నెల్లిపాక బంజరులో బురదలో ఆ పాక ఉండేది, మనకింత పాక. ఆ బురదలో ఆరాధన చేసేటప్పుడు అక్కడ టేకాకులు మోకాళ్ళ కింద వేసుకొని ప్రార్థన చేసేవాళ్ళం మేము. లోపల నుంచి ఊటలు వచ్చాయి. లోపట్లోంచి ఊటలు వస్తుంటే అక్కడికి వెళ్ళి ఆ టేకాకులు పక్కనే ఉంటే ఆ టేకాకులు తెచ్చుకొని అందరం ఆ టేకాకులు మోకాళ్ళ మీద పెట్టుకొని ప్రార్థన చేసిన సందర్భాలను వాళ్ళ దేవుడు మంచి మందిరం ఇచ్చాడు. అది వేరే సంగతి. అంటే పిలుపు అనేది దేవుని సంఘ సేవకు ఉన్నతమైనటువంటి దేవుని యవనాలు, దాని ప్రణాళిక, దేవుని ప్రణాళిక. అందుకే ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను నేను మీకు. దేవుడు ఇశ్రాయేలీలకు యూదులకు కలిపి 12 గోత్రాల వారికి మొట్టమొదటి రాజు ఎవరు? మొట్టమొదటి రాజు ఎవరు? కుమారి సౌలు, రైటా? సౌలు. రెండో రాజు ఎవరు? దావీదు. దావీదుకు పిలుపుందా? సౌలుకు పిలుపుందా? దావీదుకు పిలుపు ఉంది, అవునా? సౌలుకు పిలుపు లేదు. సౌలుకు పిలుపు లేనందువల్ల సౌలు జీవితంలో దేవుడు ట్రైనింగ్ ఇవ్వాల. డైరెక్ట్గా పిలుపు లేకుండానే, పిలుపు లేదు ఆయనకు, ఓ హాలు అరేంజ్మెంట్ చేసి పెట్టాడు, అందులోకి వచ్చాడు. ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. ఆయన వచ్చి సేవ చేయడం మొదలుపెట్టాడు. మీరు వినాలి. సౌలు జీవితంలో ఏమన్నా సాధించాడా? సౌలు జీవితంలో ఏదైనా మేలు సమకూర్చబడిందా? సౌలు జీవితంలో ఏదైనా అద్భుతాలు జరిగినాయా అని అంటే ఎక్కడ ఏమీ కనబడవు. ఎందుకనంటే దేవుడు అతనికి ట్రైనింగ్ ఇవ్వాల. దేవుడు అతనికి ట్రైనింగ్ ఇవ్వాల. అదే దావీదు జీవితంలోకి వచ్చేసరికి దావీదు తల మీద ఆ కొమ్ములో నూనె నింపుకొని పోయి దావీదు తల మీద సమూయేలు తైలాభిషేకం చేశాడు. తైలాభిషేకం చేసి నువ్వు ఇశ్రాయేలు మీద రాజు అన్నాడు. ఇశ్రాయేలు మీద రాజ్యం, నువ్వు రాజు అన్న మాట నిజమే, బాగానే ఉంది. కానీ ఇశ్రాయేలు మీద రాజు అన్న తర్వాత రాజ్యం లేదు, కిరీటం లేదు. కిరీటము లేకుండా, రాజ్యము లేకుండా 8 సంవత్సరాలు సౌలు చేత తరంబడి అనేకమైన శ్రమానుభవాల గుండా టోటల్గా ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. మోషేను దేవుడు పిలిచినప్పుడు సేవ చేద్దాం అనుకొని గబగబా పరిగెత్తుకొని వచ్చాడు మోషే సేవ చేద్దామని పరిగెత్తుకొని వచ్చి ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. కాలింగ్ ఉందా? మోషేకు కాలింగ్ లేదు, దేవుని పిలుపు లేదు. కానీ తనకు తాను ఏమనుకున్నాడంటే నేను కూడా దేవుని సేవకునే అనుకున్నాడు. దేవుడు నన్ను ఇందుకొరకే నిజమే, దేవుడు నిన్ను అందుకొరకే ప్రతిష్ఠించుకున్నాడు. కానీ దేవుడు పిలిచేదాకా నువ్వు ఆగాలి. చాలామంది తొందరపడతారు. దేవుడు పిలిచేదాకా ఆగకుండా తొందరపడి లోపలికి వచ్చి అభాస్పాలవుతారు. అందుకనే నేను మీతో చెప్తున్నాను, మోషేని దేవుడు పిలవక ముందే వచ్చాడు. ఐగుప్తీయుని చంపి ఇసుకలు పాతి పెట్టేశాడు. పారిపోయి హోరేబు కొండల్లో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 40 సంవత్సరాలు మోషేకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. దావీదుకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 8 సంవత్సరాలు ఇచ్చాడు. మోషేకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. 40 సంవత్సరాలు. మోషేకు చదువు రాదా? ఐగుప్తు సకల విద్యలో ప్రావీణుడు. ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణుడని అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో రాయబడింది. కనుక సకల విద్యల్లో ప్రావీణుడే అయినప్పటికీ లోక సంబంధమైన విద్యలు నీకు ఎన్ని ఉన్నా అవన్నీ సున్నా. అందుకనే దైవ విద్య నేర్పుతాడు. చాలామంది దైవిక విద్య నేర్చుకుంటారు బిలాములాగా. అమ్మ వినాలి,
బిలాముకి ఏముంది? బిలాముకి ఏం మాట ఉంది? బిలాముని గురించి చెప్పబడిన మాట ఏంటంటే సంఖ్యాకాండంలో అతడు మహోన్నతుని విద్య నెరిగిన వాడు అని రాయబడి ఉంది. మహోన్నతుని విద్య నెరిగిన వాడే, తనంతట తాను విద్య నేర్చుకున్నాడు కానీ దేవుని పిలుపు లేదు. గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దేవుని పిలుపు అనేది సేవకు ఎంత ప్రాముఖ్యమో, దేవుని సేవకు పిలుపు అనేది లేకపోతే సేవ చేయడం కష్టం. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని అవమానాలు, ఏమొచ్చినా దేవుని పిలుపు ఉంటే దేవుడు చూసుకుంటాడు అనే ఆలోచన చేత వదిలిపెట్టేస్తాం మనం. దేవుడు చూసుకుంటాడు, పిలుపు ఉంటే దేవుని చూసుకుంటాడు. ఇది ఎంతైనా నిజం అనే మాటని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. మరి మోషే తప్పు చేయలేదా? మోషే తప్పు చేయలేదా? సేవా జీవితంలో తప్పు చేశాడు మోషే. తప్పు చేసిన తప్పును సరిదిద్దుకున్నటువంటి నాయకుడు, పిలువబడిన సేవకుడు మోషే. మోషే తప్పు చేశాడు, సేవలో తప్పు చేశాడు. సేవలో వచ్చినంత మాత్రాన ఎవరు పవిత్రులు గారు. సేవలోకి వచ్చి సేవ చేసినంత మాత్రాన అందరూ పవిత్రంగా దేవుడు అనుకున్నట్టుగా దేవుని ప్రణాళికాబద్ధంగా సేవ చేస్తున్నారు అనడానికి వీల్లేదు. దేవుని సేవకు వచ్చిన ప్రతి వారిలో ఏ లోపాలు ఉంటాయి. మానసిక సంబంధమైన, శారీరక సంబంధమైన, ఆర్థిక సంబంధమైన లోపాలను బట్టి కొన్నిసార్లు తప్పు చేసే ప్రమాదం ఉంది. సేవకులు కూడా, పిలువబడిన సేవకులు కూడా. మోషే కూడా అలాగే చేశాడు. మీరు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోకి రండి. మీరు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోకి వస్తే మీకు ఆ సంగతి చాలా క్లియర్గా కనబడుద్ది. చాలా క్లియర్గా 9వ వచనం చూడండి, 9 నుంచి 11 వరకు. 7 నుండి చూడండి. చాలమ్మా, నేను చెప్తాను. ఇక్కడ వినండి. ఆ మాట ఏలు పెట్టమ్మా, ఆ మాట దగ్గర ఉండమ్మా, నేను చెప్తాను. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలకు అరణ్య యాత్రలో ఉన్నారు. ఇశ్రాయేలీలకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పరిస్థితులు బాగలా. తాగడానికి నీళ్ళు లేవు, పశువులకు నీళ్లు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు. గొంతులు పిడుచుకట్టుకుపోతున్నాయి. పరిస్థితుల్లో వాళ్ళు మోషే మీద సనగడం మొదలుపెట్టారు. మోషే వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ప్రభా, ఏంటిది? నన్నైతే పిలిచి నీ సేవకు చేయమన్నావు, నేనేదో వచ్చాను, అమాయకంగా వచ్చి లోపల పడ్డాను. ఈ ప్రజల బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏం చేయమంటావు నన్ను అని అడిగితే, ప్రజలందరినీ ఆ ఫలానా బండ దగ్గరికి తీసుకురా, వాళ్ళందరినీ అక్కడ సమకూర్చు, అక్కడికి వచ్చిన తర్వాత నేను మాట చెప్తా, ఆ బండతో నువ్వు మాట్లాడు, ఆ బండతో మాట్లాడిన మరుక్షణం నీకు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు వారు, వారి పిల్లలు, వారి పశువులు అన్నీ తాగుతారు. వాళ్ళందరినీ ఆ బండ దగ్గరికి పోగు చేయండి అని చెప్పాడు. అలాగే మోషే అహరోనులు వెళ్ళారు. వెళ్ళి ఆ బండ దగ్గర నిలబడి సమాజం అందరినీ పోగు చేశాడు. అందరినీ అక్కడికి రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మోషేకు రోషం వచ్చింది, మోషేకు కోపం వచ్చింది, మోషేకు బాధ వచ్చింది. నిజమే, కొన్నిసార్లు సేవకులు విశ్వాసులు సరిగా మాట్లాడకపోతే, విశ్వాసులు సరిగా ప్రవర్తించకపోతే, విశ్వాసులు మాటికి చనుగుతుంటే, విశ్వాసులు దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఎంతైనా మనిషే కదా, కనుక మనుష్యుడు అయిన మోషేకు బాధ కలిగింది. మోషేకు కోపం వచ్చింది. కోపం వచ్చి మనిషి గనుక తొందరపడి ఇలా అన్నాడు, ద్రోహులారా అన్నాడు. ఏమన్నారు? ద్రోహులారా అన్నాడు. రెండో మాట ఏమన్నారంటే, మోషే అన్నాడు, మీ కొరకు ఈ బండలో నుంచి మేము నీళ్లు తెప్పించలేమా అన్నారు. ఈ బండలో నుండి మేము నీళ్లు రప్పించలేమా అన్నారు. చెప్పండి, ఇప్పుడు బండలో నుండి నీళ్లు రప్పించేది దేవుడా మోషేనా? దేవుడు. కానీ ఏమన్నాడు? మేము అన్నాడు. ఇశ్రాయేలీలందరూ ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లల్ని ద్రోహురాలంటే ఊరుకుంటాడా దేవుడు? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఈ మాట మీ జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకోండి.
ఏ దేవునికి సంబంధించిన దేవుని పిల్లలైనా తోలనాడి మాట్లాడకండి. ఎప్పుడూ తోలనాడి మాట్లాడకండి. వాళ్ళ మీద మీ కోపం కలిగించిందా పక్కకు పిలిచి మాట్లాడండి. వాళ్ళ మీద మీకు బాధ కలిగిందా పక్కకు పిలిచి మాట్లాడండి. ఇంటికి వెళ్ళి మాట్లాడండి. దారిలో కలిస్తే మాట్లాడండి. మంచిగా మాట్లాడండి, మర్యాదగా మాట్లాడండి. ఒకవేళ మాట్లాడడం మీకు ఇష్టం లేదా మౌనంగా నోటికి ప్లాస్టర్ వేసుకొని పక్కకి వెళ్ళిపోండి. అంతేగాని ఎప్పుడూ దేవుని పిల్లలను మీరు ద్రోహులారా అనే పదం, ద్రోహులారా అని ఆయన చాలాసార్లు అన్నాడు. ఎవరు? దేవుడు ద్రోహులారా అని ఏహెచ్కేలు గ్రంథంలో అన్నాడా? చాలాసార్లు అన్నాడు. ఆయా గ్రంథాలలో దేవుడు మనుషులను ద్రోహులారా అన్నమాట దేవుడు అన్నాడు. కానీ మోషే అన్నందుకు కోపం వచ్చింది. మోషే బాధ కలిగి అన్నాడు, దేవునికి కోపం వచ్చింది. మేము నీ కొరకు నీళ్లు రప్పించలేమా అన్నారు. అంటే బండలో నుంచి నీళ్లు రప్పించేది నువ్వా నేనా దేవునికి తెలుసు. అయినా సరే వాళ్ళ అవసరం కొద్దీ ఆ రోజున ఇశ్రాయేలును తన పిల్లల అవసరం కొద్దీ దేవుడు ఆ బండలో నుండి నీరు రప్పించాడు. విస్తారమైన జలప్రవాహం వచ్చింది. ఆ బండ చీలింది, బండ రెండుగా చీలింది. బండలో నుండి కావలసినంత నీరు ఉబికింది. ఊరిన నీరు వాళ్ళు తాగారు, వాళ్ళ జంతువులన్నీ తాగాయి, వాళ్ళ పశు మంద అంతా తాగి సమృద్ధిగా వాళ్ళు ఉన్నారు. అయితే దాని తర్వాత వచ్చిన చూడండి ఇప్పుడు మూడో విషయం ఏంటనంటే 2 మార్లు దేవుడు అన్నాడు మాట్లాడండి అన్నాడు. మోషే అన్నాడు దాన్ని కొట్టాడు. 2 మార్లు కొట్టాడు, ఒకసారి కూడా కాదు. ఎన్నిసార్లు కొట్టాడు? అందుకనే యేసు ప్రభు వారి గురించి పౌలు రాస్తూ ఆయన చీల్చబడిన బండ అన్నాడు. యేసు ప్రభు వారు మోషే కొట్టిన 2 దెబ్బలకు చీల్చబడిన బండ. కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో మనకు ఆ మాటలు 10వ వచనం అనుకుంటా, 10వ అధ్యాయం 4వ వచనము ఆ మాట అంటాడు. ఆ బండలోనిది మీరు త్రాగితిరి, చీల్చబడిన బండ. ఆ బండ క్రీస్తే అంటాడు, అది చీల్చబడిన బండ. నా స్నేహితుడు కాలేబ్ గారు రాశాడు. ఇప్పుడు వెంకటరత్నం అనే పాట పాడతాడు. మన వెంకటరత్నం నాకు కూడా వచ్చే పాట. ఏం పాట? మనకై చీల్చబడిన మహిమ బండ క్రీస్తే. మనకై చీల్చబడిన బండ క్రీస్తే. ఆ బండని కొట్టాడు. ఆ బండని పాపాత్ముడు కొట్టాలి, ఆ బండని శాపగ్రస్తుడు కొట్టాలి, ఆ బండని దుర్మార్గుడు కొట్టాలి. కొట్టారు, సిలువలో కొట్టారు వాళ్ళందరూ. కానీ ఇక్కడ ప్రవక్త అయిన 40 సంవత్సరాలు దేవుని చేత నడిపించబడే మహాసేవకుడైన నాయకుడైనటువంటి మోషే దాన్ని కొట్టాడు. కొన్నిసార్లు జీవితంలో ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంటుంది. సేవలో అనుభవం మనల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంటుంది. సేవకుడికి అనుభవం ఎక్కువ వస్తుంది కదా. ఎంతమంది సేవకుడు ఎంతమందిని చదవాలి? సేవకుడు ఎంతమందిని చదవాలి? రాహేల్ అర్థం కావాలి, లలితమ్మ అర్థం కావాలి, లక్ష్మి అర్థం కావాలి, కాంతమ్మ గారు అర్థం కావాలి, బాయమ్మ గారు అర్థం కావాలి, అందరూ అర్థం కావాల్సిందే. ఏ ఒక్కరూ అర్థం కాకపోయినా సేవకుడు వారితో మాట్లాడే విధానాలు తేడా వచ్చేస్తుంది. రాహేల్తో మాట్లాడినప్పుడు రాహేల్తో మాట్లాడాలి, లలితమ్మతో మాట్లాడేటప్పుడు లలితమ్మతో మాట్లాడాలి, కాంతమ్మతో మాట్లాడినప్పుడు కాంతమ్మతో మాట్లాడాలి. వాళ్ళ వ్యక్తిత్వాలు సేవకునికి అర్థం కాకపోతే వాళ్ళతో మాట్లాడే విధానాలు చాలా చేంజెస్ ఉంటాయి. అందుకనే సేవకుడు అందరి అభిప్రాయాలు, అందరి జీవన విధానాలు, అందరి పద్ధతులు, అందరి ఆ లెవెల్స్ అన్నీ కూడా సేవకుని మదిలో ఉంటాయి. ఉండవు అని అనుకోవద్దు. ఖచ్చితంగా సేవకుడు ఇన్ని సంవత్సరాల సేవా అనుభవంలో అనుభవం పూర్తిగా నిన్ను తెలుసుకోలేకపోతే దేవుడు సేవకుడు నీతో ఎలా మాట్లాడగలడు? జంపన్నతో మాట్లాడినట్లు నేను ఎబినేజర్ గారితో మాట్లాడగలనా? ఎబినేజర్ గారితో మాట్లాడినట్లు నేను శశితో మాట్లాడగలనా? మీ స్థాయిని బట్టి సేవకుడు మాట్లాడతాడు. మీ పద్ధతిని బట్టి మాట్లాడతాడు. మీ విధి విధానాన్ని బట్టి మాట్లాడతాడు. మీరేంటి అంటే అనుభవం అనేది నేర్చుకున్నాడు కనుక సేవకుడు అనుభవం. ఇప్పుడు మోషేకు అనుభవం ఉంది కానీ అనుభవంలో తప్పు చేశాడు. చాలాసార్లు అనుభవం మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. అనుభవం మంచిదే,
అనుభవం ఎప్పుడూ మంచిదే, కానీ అనుభవం కొన్నిసార్లు ఎక్సీడ్ అయిపోయినప్పుడు ఆ అనుభవం మనిషిని ఆ సేవకుని తప్పుదావ పట్టిస్తుంది. ద్రోహులారా అనడానికి కారణం అదే. మేము మీ కొరకు నీళ్లు రప్పించలేమా అనడానికి కారణం అదే. 2 సార్లు కర్రతో బండని కొట్టడానికి కారణం అదే. అర్థమైందా? అయితే ఇక్కడ ఒక మంచి సంగతి చెప్తాను నేను మీకు. దేవుని సేవలో దాగిన మోషేని గురించి ఏం నేర్చుకుంటున్నాం మనం? దేవుని సేవలో దాగిన మహిమను గురించి చెప్తున్నాను నేను మీకు. మనసులో ఆ మూలం ఎక్కడికి పోవద్దు, ఆ మూలం అక్కడ ఉండాలి. దేవుని సేవలో దాగిన మహిమను గురించి నేను ఇప్పుడు మోషే జీవితంలో చెప్తున్నాను. ఇప్పుడు దాని తర్వాత వచ్చిన చూడండి ఏమన్నాడు. అప్పుడు మోషే అన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుండి వినాలి ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యంలో నుంచి తీసుకొని వస్తున్నాడా? ఎవరు? మోషే, అహరోను. మీకా 7:4 చూడండి, మీకా 6:4 చూడండి. మీకా 6:4 7:4 6:4 ఒకసారి చూడమ్మా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించి తిని విమోచించి తిని మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని అన్నాడు. సో మోషే, అహరోను, మిర్యాములు ఐగుప్తు దేశంలో నుండి ప్రజలు విడిపించుకుంటూ వచ్చారు. అవునా? విడిపించుకుంటూ వచ్చారా లేదా? హలో, వినాలి. విడిపించారా లేదా? విడిపించుకుంటూ వచ్చారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు అంటాడు దేవుడు, ఇశ్రాయేలు సమాజం అందరి ఎదుట మీరు నన్ను సన్మానించలేదన్నాడు. ఎక్కడ? నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. మీరు తోడుకొని పోలేరు అన్నాడు. యాక్చువల్గా వీళ్ళని కానాను దేశం దాకా తీసుకెళ్లే పని ఎవరిది? మోషేది, అహరోన్ది, వీళ్ళది. కానీ అహరోను వెళ్ళలేదు, మోషే వెళ్ళలేదు, మిర్యాము వెళ్ళలేదు. ఇక్కడే యోర్దాను యువతలే చనిపోయారు. ఆ పనిని యెహోషువ నాయకత్వం లోపలికి తీసుకుని వెళ్ళింది. అంటే ఇప్పుడు మోషేను దేవుడు శిక్షించాడా? మోషేను దేవుడు శిక్షించాడా, శిక్షించలేదా? గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్తాను నేను మీకు. దేవుని సేవకుడు తప్పు చేస్తే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. ఇందులో ఏ డౌట్ అక్కర్లా. దేవుని సేవకుడు తప్పు చేస్తే దేవుని సేవకుని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. మీరు దానికి ఏలుబెట్టి చూపించాల్సిన పని లేదు. ఓకేనా? మోషే అంతటి వాడిని, అహరోను అంతటి వారిని దేవుడు అన్నాడు, మీరు ఐగుప్తు నుండి కనానులోకి వాడిని తీసుకొని వెళ్ళలేరని చెప్పాడు. మీరు వెళ్ళలేరు, మీరు ఇక్కడే ఆగిపోతారు, మీరు ఇక్కడే చనిపోతారు, మీరు అవతలికి వెళ్ళలేరు అన్నాడు. నిజమే. అంత ప్రయాసపడి, అన్ని కష్టాలకు ఓర్చి, అన్ని బాధలు అనుభవించి, వాళ్లతో నానా యాచన యాదన పెట్టబడి రకరకాలుగా బాధలు పడ్డారు మోషే, అహరోనులు. అయినా సరే దేవుడు అన్నాడు, మోషే, నువ్వు కానీ మీ అన్న కానీ అవతలికి వెళ్ళరయ్యా, ఇక్కడే ఉంటారు. దేవుడు వాళ్ళని వెళ్ళనివ్వలా. అంటే శిక్ష పడింది. దేవుని సేవకులకు శిక్ష దేవుడు వేయాలి, మీరు వేయకండి. దేవుని సేవకులకు శిక్ష దేవుడు వేయాలి, మీరు వేయకండి. ఇది మొదటి మాట. రెండోది ఏంటనంటే, దేవుని సేవకులకు ఒకవేళ ఎక్కడైనా తప్పు చేస్తే, దేవుని సేవకులు ఎక్కడైనా తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. కానీ దేవుని ప్రజల కొరకు ఆయన సరఫరాని ఆపడు. వీళ్ళు తప్పు చేశారా? ద్రోహులారా అన్నారు. బండతో మాట్లాడమంటే కొట్టారు కదా. 3 తప్పులు చేశారు. అయినా బండలో నుంచి నీరు రావడం మానేసిందా?
దేవుని సేవకులు ఎప్పుడైనా తప్పు చేస్తే సరఫరా దేవుని దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది. ఆ తప్పు సంగతి దేవుడు చూసుకుంటాడు. శిక్షించాలా, చెంపదెబ్బ కొట్టాలా, పడుకోబెట్టాలా, ఏం చేయాలా, దేవుడు చూసుకుంటాడు ఆ సంగతి. అందుకని చెప్తున్నాను, దేవుని సేవకుని దావీదు అభిషేకించబడిన సౌలును ముట్టడానికి నాకు శక్తి లేదన్నాడు. ముట్టుకోవడానికి భయపడ్డాడు. దొరికాడు, శత్రువు దొరికాడు. మెడగోయడానికి 5 నిమిషాలు, 2 నిమిషాలు మెడగోసుకొని రాగలడు. కానీ దేవుని చేత అభిషేకించబడిన సేవకుని ముట్టుటకు నాకు అధికారం లేదనుకున్నాడు, ముట్టలా. అందువల్ల నీతిని నెరవేర్చినటువంటి దావీదును దేవుడు దీవించాడు. ఆ నీతిమంతుడైన అభిషేకించబడిన దావీదును తరిమి చంపాలనుకున్న సౌలును చంపేశాడు దేవుడు. దేవుడు చూసుకుంటాడు, అది దేవుడు చూసుకుంటాడు. ఈ మాటని మీరు గుర్తుంచుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. నేను ఇంకొక మాట కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఇక్కడ నా పరిశుద్ధతను సన్మానించలేదని అన్నాడు కదా దేవుడు. అన్నాడా? నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు అని అన్నాడు కదా. అన్న దగ్గరే ఒక్కసారి మోషే నిలబడి ఆలోచించాడు. చూడండి, ఆయన నిలబడి ఆలోచించిందంటే తన వైపు తాను చూసుకున్నాడు. అవును, దేవుడు మాట్లాడమంటే నేను కొట్టానేంటి? 1. 2, దేవుని పిల్లలను ద్రోహులారా అన్నానేంటి నేను? అయ్యో, అనవసరంగా నేను కంగారు పడ్డానే. దేవుని పిల్లలు ద్రోహులారా అనే శక్తి నాకెక్కడిది? నేను ఎందుకన్నాను ఈ మాట? అయ్యో, నేను తప్పు చేశాను అనేది తన వైపు తాను ఎప్పుడైతే చూసుకున్నాడో తనకు భయమైంది. దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డానికి కారణమైంది. 1. 2, తన వైపు తాను చూసుకుంటూ దేవుని సంఘం వైపు చూశాడు. దేవుని సంఘాన్ని ఎలా నడిపించాలో చూశాడే కానీ ఎక్కడ ఆగబెట్టాలి, నాకెందుకులే అని వెనుదిరిగి వెళ్ళిపోలా. దేవుడు అప్పగించిన సంఘాన్ని నడిపించడం కొరకు ఎన్ని కష్టాలైనా, దేవుడు మీరు కనానులోకి వెళ్ళరు అని దేవుడు చెప్పినా సరే, ఎక్కడి దాకా దేవుడు నన్ను తీసుకెళ్తా అక్కడి దాకా నేను వెళ్తానని అనుకున్నాడే కానీ పనిని మధ్యలో ఆపి ఆయన ఆగిపోలా. ఇవాళ చాలామంది దేవుని సేవకులు పనిని మధ్యలోనే ఆపేస్తున్నారు. మీ సొంత కష్టాలు వస్తే పనిని ఆపుతున్నారు, మీ సొంత శ్రమల్లో పనిని ఆపుతున్నారు, మీరు సొంత ప్రయత్నాల్లో పనిని ఆపు చేసేస్తున్నారు. మీరు ఆపొద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కడగళ్ళు మీద పడ్డా దేవుని సేవకుడు దేవుని సేవని కొనసాగించాల్సిందే. మోషే సంఘం వైపు చూశాడు. ఇంత పెద్ద 6 లక్షల సంఘాన్ని నేను కనాన్లోకి నడిపించవలసిన బాధ్యత నా మీద ఉంది. దేవుడు పెట్టాడు దీన్ని. నేను ఇప్పుడే ఎందుకు, నన్ను ఎక్కడ ఆయన నన్ను ఎక్కడ చంపితే నేను ఎక్కడ చచ్చిపోతా, కానీ అక్కడ దాకా నడిపించుకుంటూ నేను వెళ్తాననే ఆ సమర్పణ ఏదైతే ఉందో చూసారా, అక్కడే మోషే వైభవంలోకి వెళ్ళాడు. రూపాంతరం కొండ మీద కనబడడానికి కారణమైంది. తనకు తెలుసు తన నెబోషికరం మీద చనిపోతానని మోషేకు తెలుసు. అయినా సరే దేవుని సేవను వదిలిపెట్టకుండా ముందుకు కొనసాగినటువంటి వ్యక్తి, దేవుని సేవలో దాగిన మహిమను కళ్ళతో చూసిన వ్యక్తి అతను. అందుకని రూపాంతరం కొండ మీద దేవుడు మోషేను తీసుకొచ్చి చూపించాడు. సమానమైన విషయం కాదు. దేవుని సేవ చేస్తే, దేవుని సేవలో కొనసాగితే, దేవుని సేవ యొక్క వాల్యూ తెలిస్తే, దేవుని సేవలో అడుగులు వేసుకుంటూ వెళితే, అలా వెళ్ళగలిగిన వారిని దేవుడు తన మహిమలో దాస్తాడు. ఎవరైనా కానీ చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని చూడు. ఆ అమ్మాయి ఎక్కడండి? రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో అమ్మాయి, ఏం పేరు అమ్మాయిది? నయమాన్ ఇంట్లో చిన్నపిల్ల. నయమాన్ ఇంట్లో చిన్నది అని రాయబడింది, అంతే. దాని పేరు కూడా రాయబడలా. నయమాన్ ఇంట్లో ఒక చిన్నది, దాని పేరు చిన్నది, అంతే. దాని పేరు కూడా రాయబడలా. కానీ తన మహిమను ఎక్కడ దాచిపెట్టాడు దేవుడు? లేఖనంలో పొందుపరిచాడు. చిన్న పని చేసింది, అంతే. తన యజమాని బాగు కావాలని కోరుకుంది. తన యజమాని తన దేశంలో ఉన్నటువంటి తన ప్రవక్త యొక్క దేవుడు ఎంత గొప్పవాడో వీడికి తెలియాలని అనుకుంది. సేవలో వాళ్ళ యజమాని నయమాను బాగు కావాలనేది ఒక కాన్సెప్ట్ అవుతే, ఇతడు ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళి నా యజమానుడైన ఎలీషా చేత బాగు కావాలనేది, నా యజమానుడైన ఎలీషా గారి దేవుని చేత బాగు కావాలని ఆలోచించింది చిన్న పిల్ల. ఆ పిల్లకున్నటువంటి ఆ ఆలోచన విధానమే ఆ పిల్ల
సేవలో దాగిన మహిమను కనుగొంది, మహిమలో నిలవబడింది ఆ పిల్ల. ఎంత అద్భుతం! ఇవాళ చిన్న పని చెప్తే జారిపోయే స్వభావం మంది. ఏదైనా దేవుని పని చెప్తే ఎట్లా ఎస్కేప్ అయిపోదామనే ఆలోచనే తప్ప ఇవాళ అయ్యో ఇది నా పని, నేను దేవుని పని నేను చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఇవాళ అనేకుల్లో కనబడట్లా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. దేవుని సేవలో దాగిన మహిమ ఎంత గొప్పదో నేను చెప్తున్నాను. నువ్వు చిన్న పని చేయి దేవుని కొరకు, దేవుడు ఎలా నిన్ను దీవిస్తాడో. దేవుని కొరకు పని చేయి, చేయడం నేర్చుకో, సమర్పించుకో దేవుని పని కోసం. అద్భుతమైనటువంటి అనుభవాలను దేవుడు నీకు ఇస్తాడు అనే మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గర్వంతో మాట్లాడాడు, ద్రోహులారా అన్నాడు. ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకమైన వాడే కాదు, సాత్వికుడు కూడా. ప్రపంచం అంతటిలో సాత్వికుడైన వాని నోట గుండా గర్వపు మాట వచ్చింది, ద్రోహులారా అన్నాడు. తప్పు చేస్తారండి సేవకులు తప్పు చేయరు అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. తప్పకుండా ఎక్కడో దగ్గర పడిపోతారు వాళ్ళు కూడా. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళని గూర్చి దేవుడు పట్టించుకుంటాడు. వాళ్ళని క్షమించాలా, వాళ్ళని శిక్షించాలా, వారిని నిలవబెట్టాలా, వారిని బాగు చేయాలా, వారిని కడగాల, అన్నీ దేవుడు తప్పకుండా చూసుకుంటాడు. అందుకే నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక సేవలో ఉండేటువంటి ఆ ఎదురీతలన్నిటినీ ఆయన చూసుకుంటూ వచ్చాడు. అందువల్ల అద్భుతమైనటువంటి అనుభవాలు గుండా మోషే ముందుకు వెళ్ళాడు. సేవ చేయడం ఎప్పటిదాకా చేశాడు? 120 సంవత్సరాలు. దృష్టి మాంద్యం రాలేదు. కాలి సత్వ 120 ఏళ్ళు. 120 ఏళ్ళు. ఓ మాట చెప్పనా, నెబో శిఖరం మీద ఆయన చనిపోయేటప్పుడు, మోషే చనిపోయినప్పుడు ఆ నెబో శిఖరం మీద దృష్టి మాంద్యం లేదు, కాళ్ళ సత్తువ తగ్గలేదు, దృఢమైన శరీరం ఉన్నది. కానీ ఎలా చచ్చిపోయాడు? అంత హెల్దీ మ్యాన్ ఎలా చచ్చిపోయాడంటే దేవుని నోటి మాట దగ్గర చనిపోయాడు. కొద్దిమంది పండితులు ఏం రాశారో చెప్పనా, దేవుడే వచ్చి మోషేను ముద్దు పెట్టుకున్న తర్వాత చచ్చిపోయాడని రాయబడింది చరిత్ర గ్రంథాల్లో. కామెంట్రీస్లో ఒక భక్తుడు రాసిన మాట, దేవుడే స్వయంగా నెబో శిఖరం మీదకి వచ్చి మోషేను ముద్దు పెట్టుకున్నాడట. ఎప్పుడు మోషేను దేవుడు ముద్దు పెట్టుకున్నాడో చచ్చిపోయాడంట. అంత ప్రియమైన వాడు మోషే దేవునికి. తప్పు చేయలేదా మోషే? తప్పు చేయలేదా? చేశాడు. మనం కూడా మన కుటుంబాల్లో తప్పు చేయట్లేదా? చేస్తున్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, సేవకులను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎన్ని ఆత్మ సంబంధమైన సంగతిలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. తప్పులు జరగవని నేను చెప్పడంలా, అందుకే ఈ మాట చెప్తున్నాను. నిర్గమాకాండం చివరి 2 మాటలు చెప్పి ముగిస్తాను. 34వ అధ్యాయం, నిర్గమాకాండం 34వ అధ్యాయం 29 నుంచి చదవండి. చదువు. చూడండి, నేను చెప్తాను. మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. సీనాయి కొండ మీదకి వెళ్ళిన తర్వాత సీనాయి కొండ మీద దేవునితో 40 రోజులు ఉండి ఆయన కొండ దిగి వస్తున్నాడు. ఆయన కొండ దిగి వస్తుంటే ఆయన ముఖంలో ప్రకాశమానమైన వెలుగును చూశారు వాళ్ళు. అహరోను పెద్దలు, ఆ 70 మంది పెద్దలు, వీళ్ళు అందరూ కూడా మోషే ముఖంలో ఏం చూశారు? ప్రకాశమానమైన వెలుగును చూశారు. దాన్ని మహిమ అన్నారు. దేవుని సేవలో నిమగ్నమై లోకంతో పని లేకుండా దైవికంగా ఉండగలిగినటువంటి ఎవరికైనా వారి ముఖంలో దేవుడు అత్యున్నతమైన వెలుగును మన ముఖంలో దాచిపెడతాడు దేవుడు.
మనల్ని చూడగానే ఎదుటివారు ఆటోమేటిక్గా నమస్కారం అండి అని చెప్తారు. వాళ్ళు మనల్ని చూడగానే ఆటోమేటిక్గా గౌరవిస్తారు. వాళ్ళు ఆ అనుభవం వచ్చేస్తుంది. మనం ఏం చెప్పక్కర్లా. ఎదుటి వ్యక్తి నాకు వందనాలు చెప్తాడా చెప్పడా ఇది మనకు ఉండదు, ఇది ఉండదు. ఆ వ్యక్తితో మాట్లాడడానికి మనం బయలుదేరుతాం, వాళ్ళే లేచి ఎదురుగుండా వచ్చి మనం తీసుకొని వెళ్తారు. వాళ్ళు సేవలో ఒక భాగం. ఎందుకు అనంటే దేవుని సేవలో దేవునితో గడిపిన వారి ముఖంలో ఆ మహిమ ఉంటుంది, ఆ మహిమ ఉంటుంది. ఎంత అద్భుతమైన అనుభవం అది. నేను దాన్ని విస్తరించి చెప్పను, కానీ ఒక మాట సింపుల్గా చెప్తాను. నేను మీకు డెఫినెట్గా చెప్తున్నాను, దేవుని సేవలో నువ్వు నిమగ్నమవు, నీ ముఖం వెలుగుద్ది, నీ ముఖ ప్రకాశం వస్తుంది. మోషే ముఖం, అమ్మ వినండి, మోషే ముఖంలో ప్రకాశమానమైన వెలుగు రూపాంతరపు కొండ మీదనే చూశాడా, లేకపోతే సీనాయి కొండ మీద కూడా చూశాడా? అర్థమైందా మీకు? ఇప్పుడు మోషే 2 సార్లు ఆయన ముఖం మీద వెలుగును చూశాడు దేవుడు. మోషే కూడా తను తాను 2 సార్లు చూసుకున్నాడు. సీనాయి కొండ మీద నుంచి వచ్చినప్పుడు తన ముఖం ప్రకాశించబడింది, అందరూ చూసి ఆయన ముఖం చూడడానికి. మోషే ముఖం చూడడానికి భయపడ్డారు, అంత వెలుగు. దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే ముఖంలోని వెలుగును చూడడానికి కిందున్న వారందరూ భయపడ్డారు. ముఖం మీద కప్పేసుకున్నారంట, ముసుగులు వేసుకున్నారంట, చూడలేకపోయారట. అది సీనాయి కొండ మీద ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు 2సారి రూపాంతరం కొండ మీద మోషే ముఖం మీద వెలుగు చూశారు ఈ ముగ్గురు. అప్పుడున్న ఆ మోషే, అప్పుడున్న సీనాయి కొండ మీద ఉన్న ఆ దేవుడే రూపాంతరం కొండ మీద ఉన్నాడు. ఇప్పుడు సీనాయి కొండ మీద యెహోవా దేవుడున్నాడు అని మనం అనుకుంటే, రూపాంతరం కొండ మీద యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు ఎవరు? త్రిత్వంలో ఒకడు కాదా? సో త్రిత్వంలో ఒకడు ఉన్నవాడు ఎప్పుడైనా వెలుగులో ఆ మహిమలో ఉండాల్సిందే. యెహోవా దేవుని సేవ చేసిన వారు ముఖం ఎలా వెలుగుద్దో, యేసుక్రీస్తు సేవ చేసే వారి జీవితంలో కూడా అంతే వెలుగుద్ది. సమర్పించుకోవడం ఒకటే ఆలస్యం. మనం దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుకోవడం అనేది విని విడిచిపెట్టే దగ్గర మన జీవితాన్ని మనం తవ్వి పాతి పెట్టేసుకుంటున్నాం. కానీ దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం అనేది జరిగితే ఖచ్చితంగా ఆ వైభవాన్ని చూస్తాం, ఆ మహిమను చూస్తాం. సేవలో దేవుడు దాచిన మహిమను ఖచ్చితంగా ప్రతి సేవకుడు చూస్తాడు. దాన్ని పౌలు గారు నూతన నిబంధనలు ఎత్తిపెట్టి రాశాడు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం చూడమ్మా, 12, 13 వచనాలు. అమ్మా వినండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇప్పుడు సీనాయి కొండ మీద నుంచి మోషే వచ్చేటప్పుడు మోషే ముఖం మీద ఏమొచ్చింది? ప్రకాశమానమైన వెలుగు వచ్చింది. అది చూసి వాళ్ళు భయపడ్డారు. అమ్మో, ఇంత వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది మోషేకి అనుకొని భయపడ్డారు, చూడలేకపోయారు. కానీ అది రాను ఏమైందంటే ఆ ముఖం యొక్క ప్రకాశమానం రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ముఖంలో ఆ మహిమ తగ్గుతూ వచ్చింది. ఎప్పుడైతే ఆయన మహిమ తగ్గుతూ వచ్చిందో మోషే ఏం చేశాడంటే, నాలో మహిమ తగ్గుతుంది అని ప్రజలు అనుకోకూడదని ఏం చేశాడు అంటే ముఖం మీద ముసుకేసుకున్నాడు. ఎవరు? తప్పు చేశాడు. మళ్ళా దాని అర్థం ఏంటంటే, దేవుని మహిమ, దేవుని సేవలో చేయబట్టుకొని వాడుకునేది ఎక్కడన్నా తగ్గిందంటే దేవుడు ఎక్కడ తగ్గించలా? ఎవరిని? మోషేని ఎక్కడ తగ్గించలా? మోషేని చేయబట్టుకుని అలాగే నడిపించుకుంటూ సేవలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన నడిపించుకుంటూనే వచ్చాడు, ఎక్కడ కూడా ఆపలా. కానీ సీనాయి కొండ మీద ముఖ ప్రకాశం ఎప్పుడైతే తగ్గిందో ప్రజలందరూ చూసి మోషేలో మహిమ అయిపోయింది, ఇంకేం లేదు అందులో, అంత అయిపోయిందని అనుకోవాలని ఓ మాట చెప్తాను, ముసుకేసుకున్నాడంట. ఇవాళ చాలామంది మన ఇంటికి మనం యజమానులం, మన సంఘానికి మనం యజమానులం, మనం దేవుని సేవ చేస్తున్న దేవుని పిల్లలం. మనం గతంలో ఉన్న వైభవం ఇవాళ లేదని మన ముఖాన్ని దాచుకుందామా? గతంలో ఉన్న వైభవం ఈరోజు లేదని ముఖాన్ని కప్పుకుందామా? అక్కర్లా. దేవుడు చేయబట్టుకుని నడిపించుకుంటూనే వెళ్తాడు. దేవుడు సేవలో ఎక్కడ నీకు తక్కువ కానివ్వడు. మహిమ ఎందుకు తక్కువ అవుతుంది
అది దేవునికి మాత్రమే తెలుసు. ముఖంలో వెలిగిచ్చిన వాడు దేవుడు, దాన్ని ఎప్పుడు చల్లార్చాలో కూడా దేవునికే తెలుస్తుంది. దేవుడు ఈరోజు నీకు డబ్బు ఇచ్చాడు, ఎన్నాళ్ళు ఉంచాలో దేవుడికి తెలుసు, ఎప్పుడు తీసేయాలో దేవుడికి తెలుసు. దేవుడు ఈరోజు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఎన్నాళ్ళు ఉంచాలో దేవుడికి తెలుసు, ఆరోగ్యం ఎప్పుడు తీయాలో దేవుడికి తెలుసు. ఈ సంఘం దేవుడు ఇచ్చాడు, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, దేవుడికి తెలుసు. దేవుడు ఎన్నాళ్ళు ఉంచుతాడు, అవసరం లేదనుకుంటే తీసేస్తాడు, ఆయన ఇష్టం. ఇది ఎవరి సొంతం? దేవుని సొంతం. దేవునికి సంబంధించిన ఏదైనా దేవుడు మనకిచ్చాడు అనంటే దాన్ని బట్టి మనం సంతోషించాలంతే. అది మన దగ్గర ఉంటుంది. దేవుడు ఇష్టం లేనప్పుడు దాన్ని తొలగిస్తాడు. దేవుని మహిమ మోషే ముఖంలో తగ్గిపోయిందని ముసుకేసుకున్నంత మాత్రాన మళ్ళీ ఆ తర్వాతనైనా మోషే ముఖం మీద కప్పుకున్న బట్ట తీయడా? ఆవేళని ప్రజలు చూడరా? అది మరీ దారుణం కదా. అందుకనే మనం మన జీవితంలో యథార్థమైన సేవ చేయాలా. మోషే ఏం చూశాడు అనంటే, నేను నా జీవితంలో దేవుని కొరకు యథార్థంగానే సేవ చేయాలా. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ నేను ప్లే చేయకూడదని మోషేకు చక్కగా అర్థమైంది. మోషేకి ఎంత బాగా అర్థమైందో చెప్పలేను. మోషే ఖచ్చితంగా అందుకని దాన్ని మళ్ళా ఈ కొత్త నిబంధనలు పౌలు గారి ద్వారా ఎత్తిపట్టి రాయించాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 13వ వచనం చదువుమా, 3వ అధ్యాయం. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై ఒక మాట చెప్పి ముగిస్తా నేను. దేవుని మహిమ ప్రత్యక్షమైనప్పుడు, వాళ్ళు భయపడ్డారు. పాత నిబంధన కాల భక్తులు, ఈవెన్ ద మోషే కూడా భయపడ్డాడు. ముఖం మీద ముసుగేసుకోవడానికి కారణం అదే. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఏం నేర్పాడంటే, ఎన్ని కష్టాలైనా రాని, నువ్వు ఎంత బలహీనుడైనా కానీ నీ జీవితంలో నువ్వు అలాగే నిలిచి ఉండాలి. అందుకని పౌలు రాస్తాడు, మేము నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నామన్నాడు. నిరీక్షణ ఉంది వీళ్ళకి. క్రొత్త నిబంధన భక్తులకి ఏముందంటే నిరీక్షణ ఉంది. పడిపోయిన దేవుడు లేపుతాడు. పరుని సేవకుడు ఒకడు పడియుండుటనైనను అతడు లేచుటైనను తన సొంత యజమాని పని. యజమానుడు లేపుతాడు, తిరిగి వాడుకుంటాడు, సేవలో వాడుకుంటాడు. పిలుపున్న ప్రతి సేవకుని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. తప్పు చేస్తే సొలొమోను దెబ్బలు కొట్టినట్టుగా కొడతాడేమో కానీ ఎన్నడూ దేవుని సేవకులను విడిచిపెట్టడు. మోషే జీవితంలో అదే జరిగింది. మోషే జీవితంలో సేవలో ఆయన ఎంత కాలం, 40 సంవత్సరాలు సేవ, 40 సంవత్సరాలు ఆయన సేవా జీవితంలో, 40 సంవత్సరాలు హోరేబు కొండలో దేవుని కొరకు, 80 సంవత్సరాలు దేవుని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. 80 సంవత్సరాలు దేవుడు మోషేను రూపాంతరపు కొండ మీద పేతురు, యాకోబు, యోహానులకు చూపించాడు. నా సేవలో దాచిన మహిమయ మోషే, నా సేవలో నేను దాచిన మహిమ మోషే. ఆ రోజున ఆయన ముఖంలోని మహిమ తగ్గిపోయిందని అందరూ అనుకున్నారు. ఆయన ముఖంలోని మహిమ తగ్గిపోయిందని లోకమందరూ అనుకున్నారు. ఆయన ముఖంలో మహిమ తగ్గలేదు. చూడు రూపాంతరపు కొండ మీద మహిమ ఎలా ఉందో. నా సేవకుల మహిమను నేను ఎన్నడూ పోగొట్టను, ఆ మహిమను అలాగే ఉంచుతాను, దాస్తాను. ఎంత అర్థమై ఉంటుంది మోషేకి, ఎంత ఆనందపడి ఉంటాడు మోషే, ఎంత అద్భుతమైన అనుభవం మోషేది, అద్భుతం. అందుకని చెప్తున్నాను, మోషే ఏం చూశాడంటే దేవుని సేవలో దాచిన మహిమను ఎక్కడ చూశాడు? రూపాంతరపు కొండ మీద చూశాడు. అయ్యో, నేను అక్కడ సీనాయి కొండ దగ్గర పోగొట్టుకున్నాను కదా ఈ మహిమని, సీనాయి కొండ దగ్గర నేను మహిమను పోగొట్టుకున్నాను కదా, ఇదేంటి మళ్ళీ? తనకు తెలియంది అదే ఇక్కడ చూపించాడు. మోషే, ఇంతకాలం నా కొరకు నువ్వు సేవ చేసావు, నా కొరకు సమర్పించుకున్నావు, నా కొరకు ఇన్ని కష్టాలు పడ్డావు, ఇంత అద్భుతమైన సేవ చేసావు. ఇశ్రాయేలు నా సొంత పిల్లల్ని కానాను దాకా నడిపించిన సేవకుడు నువ్వు. నేను నిన్ను మర్చిపోతానా?
నీకే వైభవం రావాలో నాకు తెలుసు, నీకే మహిమ ఇవ్వాలో నాకు తెలుసు, నిన్నెంత గణపరచాలో నాకు తెలుసు. నేను అలాగే చేస్తాను తప్ప నేను ఒట్టివానిగా చేయనయ్యా. ఎంత అద్భుతమైనటువంటి జీవిత అనుభవం మోషేది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవలో దాగిన మహిమ ఈ రోజున మనకు కూడా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.